కాబట్టి ఈ 3 రోజులు పెద్ద మనసు చేసుకొని శ్రద్ధగా దేవుని మాటలు వినడానికి మనం కొద్దిసేపు సమయాన్ని దేవుడికి ఇద్దాం. మరణించిన వారు నేటికి సజీవుల అనే సంచలనాత్మకమైన మహాసభలు మానవ జీవితాలకు మేలుకొలుపునిచ్చే అద్భుతమైన మాటలు ఈ సభలలో మనం ఇలా వినడం దేవుడు మన పట్ల చూపించిన మహాభాగ్యం. కాబట్టి ప్రియులరా, కొద్దిసేపే మాట్లాడతాను. మరి దయచేసి ఆసక్తితో కూర్చుని వింటున్నందుకు మీకు వందనాలు తెలియచేస్తున్నాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రియులరా, అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు అని. దేవుని బిడ్డలరా, ఈ మాటలను మనం వింటుంటే మానవ జీవితంలో మరణించిన తరువాత మనకున్నటువంటి అద్భుతమైన జీవితాన్ని గురించి, మట్టిలోకి వెళ్ళిపోయిన మన శరీరం పొందుకోబోయే నూతన జీవితాన్ని గురించి ఎంతగానో మనకి ధైర్యాన్ని చేకూర్చుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇటువంటి సందర్భంలో ఈ మాటలను మనం జాగ్రత్తగా ఆలకిస్తే భూమి మీదకి పుట్టిన మనుషులు నలుదిక్కలకు చెదిరిపోయి ఏదో ఒక పని చేసుకొని కాలం చెల్లిపోయిన తరువాత మట్టిలోకి వెళ్ళిపోయినట్టుగా మనకు తెలుసు. ఎక్కడున్న మనుషులైనా ఎప్పటికప్పుడు చనిపోవాలి. ఒకవేళ భవిష్యత్తులో చంద్రమండలం మీదకి మనం వెళ్ళినా, అంగారక గ్రహం మీదకి మనం వెళ్ళినా, ప్రపంచంలో ఎక్కడ తలదాచుకోవడానికి మనిషి ప్రయత్నం చేసినా ఏదో ఒక రోజు ఎక్కడొక చోట చచ్చిపోవాలి. అయితే మనకు ముందుటి తరాలలో పుట్టి తమ జీవితాలలో దేవుడిని మెప్పించి బ్రతికిన మహాత్ములు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, నిజంగా వీళ్ళు జీవించిన దేవుని కొరకు జీవిత విధానం ఎంత గొప్పది. కాకపోతే దేవుడు ఇప్పుడు క్రీస్తుకు పూర్వం చచ్చిపోయిన వీళ్ళని తరతరాలకి ప్రజలకు గుర్తు చేస్తూ, మీరు కూడా మహాలోకమైన పరలోకానికి వెళ్ళాలి అంటే ఇలాంటి త్యాగపూరితమైన జీవితాలు జీవించాలి అని ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ మనుషులమైన మనల్ని మేలుకొలుపుతూ దేవుడు చక్కగా మనకి బోధిస్తూనే వచ్చాడు. అయితే మనకు ముందు తరాల్లో చచ్చిపోయిన ఈ మహాత్ములంట దేవుని రాజ్యంలో ఉన్నారంట, పరలోకపు వెళ్ళడానికి సిద్ధంగా. ఆలోచించండి. మరి వాళ్ళు దేవుని రాజ్యంలోకి పరలోకానికి చేరుకోవడానికి భూమి మీద చక్కగా నీతిగా న్యాయంగా దేవుని కోసం బ్రతికినప్పుడు అప్పుడు కదా వాళ్ళకి ఆ స్థితి కలిగింది, పరలోకానికి వెళ్ళే అవకాశం. అలాగిన ఎక్కడ మనిషి భూమి మీద ఏ ప్రాంతంలో చచ్చిపోయినా నీతిమంతులుగా, క్రీస్తుని కలిగిన బిడ్డలుగా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వారుగా మరణించిన వారు క్రీస్తు 2వ రాకడలో దూతల చేత మరలా ప్రోగు చేయబడి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఉన్న చోటికి చేర్చబడతారు అని దేవుడు ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెప్పించిన గొప్ప మాట. అంటే ఈ వాక్యంలో మనకి ఏమర్థమైందంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఇలాంటి మహాత్ములు పూర్వకాలంలో దేవుని కొరకు గొప్పగా బ్రతికినటువంటి ఈ నీతిమంతులు చనిపోయినా కానీ తమ సజీవత్వాన్ని ఇప్పటికీ కలిగి ఉన్నారు అని. మృత్యువాత పడినా సరే, మరణించినా కానీ ఇప్పటికీ వాళ్ళు ఎక్కడో ఒక చోట జీవించి ఉన్నట్టుగా మనకు కనబడుతుంది.
మరైతే ఈ లోకం కనిపించకపోతే నమ్ముతుందా? చూడని దానిని ఏదైనా అంగీకరిస్తారా? మనిషి కంటికి కనబడితే కదా మనుషులు ఈ విషయాలు నమ్మేది. ప్రజలు నమ్మనా నమ్మకపోయినా దేవుణ్ణి తెలుసుకున్నందుకు అందరిలా మనం కాకుండా దేవుని వాక్యపు విషయాలు తప్పనిసరిగా మనం నమ్మి తీరాలి. ఎందుకు నమ్మాలండి అంటారా? ఇంతటి మహాలోకాన్ని చేసి వట్టినే మనుషుల చేతిలో పెట్టి నిస్వార్థంగా మనల్ని ప్రేమించే దేవుడు మనకు అబద్ధాలు చెప్తాడా? ఆలోచించండి. మనుషుల ఆత్మలందరికీ తండ్రి దేవుడు అయితే ఆయన మనల్ని మభ్యపెడతాడా? లేని విషయాలు మనకు బోధిస్తాడా? కాని దానిని చెయ్యమని మనల్ని బలవంతం పెడతాడా? దేవుడు అబద్ధం ఆడడానికి మనిషి కాదు. ఆలోచించాలి. తప్పు చెప్పడానికి దేవుడు మనిషి కాదు, అబద్ధం చెప్పడానికి దేవుడు మనిషి కాదు, అలాగే నిజం చెప్పడానికి మనిషి దేవుడు కాదు. మనిషి కొన్నిసార్లు నిజాలు చెప్తాడు, కొన్నిసార్లు అబద్ధాలు చెప్తాడు, కొన్నిసార్లు మంచి పనులు చేస్తాడు, కొన్నిసార్లు తప్పుడు పనులు చేస్తాడు. అయితే మనిషికి దేవుడికి తేడా ఏంటి అంటే, చేసిన తప్పులు కప్పుపుచ్చుకోవడానికి మనుషులు మంచి పనులు చేస్తూ ఉంటారు. చాలామంది సొసైటీలో మంచి పేరు కొరకు, వాళ్ళకి ఎలాగా బ్యాడ్ నేమ్ ఉంటుంది, వీళ్ళు మంచివాళ్ళు కాదని తెలుసు, మరి మంచివాళ్ళు కాదనిపించుకోవడం ఎందుకురా? ఏదైనా ఒక పండగకి, ఏదో ఒక ఫంక్షన్కి, ఏదో ఒక అకేషన్కి ఏదైనా మంచి బట్టలు పంచి పెడదాం, భోజనం పెడదాం, లేకపోతే తలకు 100 రూపాయలు ఇద్దాం, పలానా చోట ఇల్లు కాలిపోయినాయి అంట, మరి ఫైర్ ఆఫీస్కి ఫోన్ చేసి తీసుకెళ్ళి ఆర్పిద్దామని, ఇలాగన చెడ్డ పనులు చేసిన వాళ్ళు కూడా కొన్ని మంచి పనులు చేస్తారు. ఎందుకు చేస్తారంటే చెడును తుడిచేసుకోవడానికి. కానీ దేవుడు ఆయన ఎప్పుడు చెడ్డ పని అనేది చేసిన జాడ బైబిల్లో కనపడతాం. ఎందుకంత నీతిగా ఉంటాడు దేవుడు అంటే, ఆయన జడ్జి అయినా తీర్పు తీర్చేవాడు అలాగే ఉండాలి. దొంగకి శిక్ష వేసే జడ్జి గారు దొంగ అయి ఉండకూడదు. వ్యభిచారమందు పట్టబడిన వాళ్ళకి శిక్షించేవాడు వ్యభిచారం చేసినాడు అయి ఉండకూడదు. వింటున్నారా? అలాంటి వాడు సేవకుడు కావాలని దేవుడు కోరుకున్నాడు. అలాంటి వాళ్ళు తమ బిడ్డలు కావాలని దేవుడు కోరుకున్నాడు. ఇలాంటి మహాత్ములకు తండ్రి అయిన దేవుడు మనుషులు చచ్చిపోయినా మీ సజీవత్వం నా దగ్గర ఉందని చెప్పడానికి మనకి ఎన్ని విధాలుగా వ్రాసి మేల్కొల్పాడో చూడండి. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన ప్రతి మాట మొదటి శతాబ్దంలో ప్రజలు దానిని ఎలా స్వీకరించారో మనకు తెలియదు. కానీ ఇప్పుడు వాటిని గురించి మనం ఆలోచిస్తుంటే నిజంగా ఊహలకు అందని సంగతులేమో అనిపిస్తూ ఉంటుంది. మార్క్సు వార్త 9వ అధ్యాయము 31వ వచనం చూడండి ప్రియులారా. మార్కు గారు రాసిన సువార్తలు 9వ అధ్యాయము 31వ వచనంలో కూడా ప్రభువారు ఎంత గొప్ప మాటని చెప్పారో మరి వాళ్ళకి అర్థమైందో లేదో మనకైతే తెలియదు, కానీ మనం అర్థం చేసుకుంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పగలం. మార్క్సు వార్త 9వ అధ్యాయము 31వ వచనం. ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధిస్తూ మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడతాడు, వారు నాయన చంపెదరు. ఏమండి ఈ విషయం ముందు ఎవరైనా తెలిస్తే అసలు అక్కడ ఉంటారండి? అసలు ఆలోచించండి. పలానా వీధిలో మనల్ని కొట్టడానికి కర్రలు తీసుకుని రెడీగా ఉన్నారని తెలిసింది అనుకోండి మీకు, ఇక మీరు ఆ వీధిలోకి వెళ్తారా? మనం వెళ్ళే చోటుకి ఇంకేమన్నా రోడ్లు ఉన్నాయేమో వెతుక్కుంటారు. కానీ చంపుతారు, కొడతారు, శిక్షిస్తారు అని తెలిసిండి ఆయనకు అర్థమైపోయి ఆయన నోటంటా చెప్పి కూడా ఆయన మృత్యువుకి కూడా భయపడకుండా ఎంత చక్కగా ఎదిరి వెళ్ళి మనకు రక్షణ ఇచ్చాడో ఆలోచించండి. ఇలా చెప్పుకుంటూనే వస్తున్నాడు ప్రభు, నన్ను చంపేస్తారని. వారు ఆయనను చంపెదరు, చంపబడిన 3వ దినమునకు ఆయన లేచిపోతాడు. ఏమంటే ఇంత తొందరగానా? ఇదేంటండి? కొన్ని వందల సంవత్సరాల నుంచి చచ్చిపోయిన వాళ్ళు మట్టి శరీరాలను కూడా మట్టిలో చీకుపో చేసుకుని డెడ్ బాడీలు కూడా కనపడకుండా మట్టిలో ఉన్నారు కదా, ఎముకలు కూడా చీకిపోయినవి కదా, మట్టిలో కలిసిపోయినవి కదా. ఇన్ని వందల సంవత్సరాల నుంచే మృత్యువాత పడిన వారు ఎప్పుడూ బ్రతికి రాలేనిది.
ఈయనంట చంపబడతాడంట, చంపిన 3 దినానికే ఖచ్చితంగా లేచిపోతాడంట. ఆయన ఒక్కడే లేస్తాడా? ఆలోచించండి. నేను ఒక్కడనే బ్రతుకుతాను అంటున్నాడా? ఇలాగా సమాధులలోకి వెళ్ళిపోయిన మన జీవితాలు సజీవత్వాన్ని కలిగి లేవడే శక్తి ఆయనకే కాదు, మనందరికీ దేవుడు ఎప్పుడో అనుగ్రహించాడు. మర్చిపోకండి ప్రియులారా. చాలా గొప్ప వాక్యాలు ఇలాంటివి సమాజంలో లేవిప్పుడు. ఇలాంటివి చెప్తామంటే ప్రజలు రారిప్పుడు. ప్రజలకు ఎంతసేపు చెప్పినా ఆశలు కలిగించే మాటలు, ప్రజలకు ఆశీర్వాదంతో కూడుకున్న మాటలు. ఇంకా టోటల్గా చాలామంది ప్రజానాడి తెలిసిపోయిన కొందరు సేవకులు వీటిని మొత్తానికి అవాయిడ్ చేసి ప్రజల ఇష్టాలకు ఇష్టమైన వాక్యం చెప్పడం, ప్రజల మధ్య భూత వైద్యులుగా నటించడం, ప్రజలకు అవసరాలు తీర్చేస్తున్నట్టుగా మండి ఉండి దేవుడి వాక్యాన్ని ఎంత ప్రక్కన పెట్టారో ఈరోజు మనం చూస్తున్నాం. అపోస్తులు చెప్పని బోధలు, ప్రభువారు చెప్పని సంగతులు, శిష్యులు చెప్పని బోధలు ఈరోజు సమాజంలో మనుషులు చెప్తుంటే మనం వింటున్నాం. దానివల్ల వాళ్ళకి ఏమీ ప్రయోజనం లేదని పాపం అమాయక ప్రజలకు తెలియదు. వింటున్నారా? మరి యేసుక్రీస్తు ప్రభువారు నన్ను చంపేస్తారు, తిరిగి 3వ దినాన నేను లేచిపోతానంటున్నాడు. సమాధులు నన్ను పట్టి ఉంచలేవు, ఈ భూమి నన్ను భరించలేదు. దాన్ని ఎంత పటిష్టమైన కాంక్రీట్ పూసి పెట్టినా, తెలుసు కదా మీకు, ప్రభువారిని పెట్టిన సమాధి దగ్గర ఎంత పెద్ద రాతిని కాపలా పెట్టారో, ఎంత పెద్ద రాయిని అక్కడ పొర్లించారో. ఆయన లేచే సమయానికి సమాధి బద్దలైపోయింది, రాయ పరిగిలు పెట్టేసింది. వింటున్నారా? ఆయన ఒక్కడికే కాదు, మనల్ని ఎంత లోపలికి పూడ్చిపెట్టినా క్రీస్తు మరలా ఇక్కడికి వచ్చేటప్పటికి మనం కూడా సమాధిని తన్నుకొని, సమాధిని తెరుచుకుని తిరిగి బ్రతికే అవకాశం మనకుంది. చచ్చిపోవడం అంటే లేకపోవడం కాదు ప్రియులారా. చచ్చిపోయినా మనం సజీవులమే. ఈ విషయాన్ని ఎలా కన్ఫర్మ్ చేసుకోవచ్చండి అంటారా? మరి చచ్చిపోయిన అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల్ని దేవుడు సజీవుడు అని చెప్పలేదా? ఇందాక సుధాకర్ చెప్తే మనం వినలేదా ప్రియులారా? ఆలోచించండి. వీళ్లే కాదు, కొన్ని వందల సంవత్సరాల క్రితం చనిపోయిన ఎలాంటి మహాత్ములు ప్రపంచపు స్క్రీన్ మీదకి రాబోతున్నారో చదివితే నిజంగా ఆశ్చర్యపోతారు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 40-41 వచ్చిన చూడండి ప్రియులారా. చనిపోయిన వారు నేటికి సజీవులా అని అందుకే ప్రకటిస్తున్నాం ప్రియులారా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 40-41 వచ్చిన యోనా 3:41 వచ్చిన చదువుతారమ్మా. నినివే వారు యోనా గారు ప్రకటన విని, క్రీస్తుకు పూర్వం యోనా గారు నినివే పట్టణానికి వెళ్ళినప్పుడు కొన్ని దినాల పాటు ప్రకటిస్తే, దేవుడు మిమ్మల్ని చంపాలనుకుంటున్నాడు, మీరు, మీ ప్రభుత్వాలు, మీ లోకం, మీ పంటలు నాశనం అయిపోతాయి, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఊపిరి లేకుండా అయిపోతారు. మీరు ఏమనుకుంటున్నారు? దేవుడు అంటే కదలికలు లేని బొమ్మ కాదు, మనిషి చేసిన ఆకారం కాదు, అది సజీవుడు, శక్తి కలిగిన వాడు అని ప్రకటించి యోనా గారు ప్రజల గుండెల్లో దేవుని మాటలు భయభ్రాంతులు చేసినప్పుడు రాజులు సైతం సింహాసనాలు దిగొచ్చి మట్టిలో కూర్చున్నారు. పశువులు, పక్షులు, మనుషులు, రాజులు తిండి తినటం మానేశారు. అలా చూసిన దేవుడు వాళ్ళని క్షమించాడంట. ఆ ప్రజలు మారిపోయారు. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు ఎందుకు వినాలి మనం అంటే, మనం మారిపోవడానికి మనసు మార్చుకోవాలి. మారిపోయాం కదండి, ఇంకేం మారమండి అంటారా? మారిపోవడం అంటే ఇదా అండి? మారిపోవడం అంటే ఏంటంటే, పాత జీవితాన్ని విడిచిపెట్టేయాలి, కొత్త జీవితంలో అడుగు పెట్టాలి. దేవుడి చెప్పిన మాటల ప్రకారంగా మన నావ కదలాలి. వింటున్నారా? పెద్ద పెద్ద ఓడలు, పెద్ద పెద్ద పడవలు, ఏమండి, పెద్ద పెద్ద విమానాలు, ఇవన్నీ మనం చూస్తే ఈ ఓడలండి చిన్నదైన దిక్చూచి అని ఉంటుందంట. చిన్నది, చైనా వారు కనిపెట్టారు చిన్న దిక్చూచి. ఈ దిక్చూచి యొక్క సహాయంతో ఇన్ని టన్నుల బరువున్న ఈ మహా షిప్పులు, ఓడలు ప్రయాణం చేస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి. అంటే ఓడలు నడిపించబడడానికి ఎలాగైతే ఒక పరికరం కనిపెట్టారో, వాహనం వెళ్ళడానికి ఎలాగైతే ఒక స్టీరింగ్ కనిపెట్టారో, అలాగా మన జీవితాలను కూడా పరలోకపు తీరాలకు చేర్చే ఒక
ఒక మంచి దిక్చూచి ఉంది, ఒక మంచి స్టీరింగ్ ఉంది. అది గనక మనకు లేకపోతే మనం ఎక్కడికి పోతామో తెలీదు. అలా కొన్ని ఓడలు మిస్ అయిపోతాయి, కొన్ని ఫ్లైట్లు మిస్ అయిపోతాయి కదా. మానవ జీవితాలను పరలోకపు తీరానికి చేర్చే దిక్చూచే మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథమైన వాక్యం. మీరు మీకు తోచినట్టుగా నడుచుకుంటే మీరు ఆ రేవుకి చేరరు. వింటున్నారా? మీరు మీకు తోచినట్టుగా మీకు ధర్మశాస్త్రం రాసుకుని నా మనసే నాకు ధర్మశాస్త్రం. చాలామంది అంటూ ఉంటారు, నాకెవడూ చెప్పవలసిన లేదురా, నాకు అన్నీ తెలుసు అంటాడు. పోయినట్టు అనమాట, పోయాడు. నాకు తెలిసిరా, నాకు అన్నీ తెలుసు, నేను ఎలా నడుచుకోవాలో తెలుసు అన్నావా, అయిపోయినట్టే. నువ్వు ఎలా నడుచుకోవాలో నీకు తెలిసిపోతే ఇంక వాక్యం ఎందుకు? అలాగని నీకు నువ్వు చేసుకున్న సృష్టిలో మనం ఉన్నామేంటి? మనం ఉన్నావా? మన కబుర్లు దేవుడి దగ్గర పనికిరావు. వింటున్నారా? ఏ మనిషి అయినా స్వర్గానికి చేరాలంటే, దేవుని దగ్గరికి తీరాలకి చేరుకోవాలంటే దిక్చూచిలా ఉన్న బైబిల్ అనుసరించాలి, వాక్యాన్ని. అదే ప్రియులారా, నినివే పట్టణస్థులు దేవుడు మనసు మాట వినిపడేసరికి రాజులు సైతం సింహాసనాలు దిగొచ్చి మట్టిలో కూర్చున్నారు, గచ్చగచ్చగచ్చలాడిపోయారు. అలా మారిపోయారు. దేవుని మాటలు విన్నారు, మారు మనసు పొందారు. దేవుడు 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 అంటూ బ్రతికారు. చచ్చి కాలగర్భంలో కలిసిపోయారు. యేసుప్రభు గారు వచ్చినప్పటికీ ఆయన వాళ్ళు లేరు ఇక్కడ. నినివే పట్టణస్థులు ఎక్కడ ఉన్నారా అంటే నినివే పట్టణంలో సమాధుల దొడ్లో ఉన్నారు. యేసుప్రభు గారు ఉన్న యెరూషలేములో లేరు వాళ్ళు. ఆ ప్రజల గురించి ప్రభు చెప్తున్న బ్రహ్మాండమైన మాట ఈ రాత్రి మీరు చూస్తే నిజంగా మనకెంత ఓదార్పు కలుగుతుందో చూడండి ప్రియులారా. ఏంటంటే అది నినివే పట్టణస్థులు యోనా గారు ప్రకటన విని మారు మనసు పొందేశారు. ఏ సభలకి వెళ్ళిన మనుషులైనా ముందు ఇది జరగాలి, మనసు మారాలి, తెలిసి తప్పు చేయకూడదు, పరలోకానికి వెళ్ళం మనం. దేవుని బిడ్డలారా బాగా ఆలకించాలి. మారు మనసు పొందారంట. కనుక విమర్శించే సమయాన్ని, ప్రపంచాన్ని విమర్శించడానికి ప్రభువు లోకానికి వస్తున్నాడు. మర్చిపోకండి, తీర్పు దినమున ఏమండి నినివే వారంట ఎప్పుడో క్రీస్తుకు పూర్వం చచ్చిపోయిన నినివే పట్టణస్థులు ఎవరైతే దేవుని మాటలు విని మనసు మార్చేసుకున్నారో ఆ పట్టణస్థులు చచ్చిపోయి సమాధులకు వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు ఎక్కడున్నారయ్యా అని అడిగితే సమాధులలో చీకిపోయారని చెప్తాం కదా. వీళ్ళంట యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు విమర్శ దినమందు నినివే పట్టణస్థులు ఈ తరము ప్రజలతో కూడా నిలబడి అంటండి. ఇదేంటి మాట అండి? వాళ్ళు ఉన్నారా మనతో నిలబడడానికి లేచి? వాళ్ళు ఉన్నారు, వాళ్ళు లేస్తారంట. నినివే పట్టణస్థులు ఈ తరమ వారితో కూడా నిలబడి, అంటే ఎక్కడికి వచ్చి నిలబడి? ఇంట్లో నుంచి వచ్చి మళ్ళాగా కూర్చుని నిలబడి కాదు, సమాధుల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు సజీవులుగా వచ్చి నిలబడి మనతో నిలబడి మన మీద యేసుప్రభు గారు ఉన్న ప్రజల తరాల మీద ఏమని చెప్తారంట? నేరస్థాపన చేస్తారంట. ఏమని? ఏమండి ఎప్పుడో చచ్చిపోయి మట్టిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు సజీవులుగా వచ్చి మనల్ని విమర్శించే అంత అధికారం వాళ్ళకు ఉందా అండి? ఒకవేళ విమర్శిస్తే ఏమని విమర్శిస్తారు మనల్ని అంటే, ఎవరే మా కాలంలో ఇన్ని పుస్తకాలు రాయబడలేదు, ఇంతమంది ప్రవక్తలు లేరు, మాకు సర్వసత్యం తెలియదు కదా, మాకులాగా మీకులాగా ప్రభు మా దగ్గరికి రాలేదు అండి, మీకులాగా ప్రభు మా కొరకు రక్తం చిందించలేదు, మాకిన్ని విషయాలు తెలియవు, ఏమీ తెలియని కాలంలో ఉన్న మేము దేవుడు చెప్పేటప్పటికే మారిపోయాం కదా. మీకింత సబ్జెక్ట్ తెలిసి మీకిన్ని విషయాలు నేర్చుకుని మీరు సెల్ ఫోన్ చూశారు, మీరు టీవీలను చూశారు, మీరు కంప్యూటర్ని చూశారు, మీరు విమానాన్ని చూశారు, హెలికాప్టర్ని చూశారు, మీరు డబల్ కార్డు మంచం మీద పడుకున్నారు, మేము చేపల మీద పడుకున్నాం. వింటున్నారా? మీరు దమ్ బిర్యానీ తిన్నారు, మేము చోడు జావ తాగాం. మేమేమో కోనేట్లో నీళ్లు తాగాం, మీరు మినరల్ వాటర్ తాగారు. మీకు మాకు ఏ పొత్తు పొంతన లేదు, జీవిత విధానంలో సరిగ్గా మేము బ్రతకలేదు, దేవుడు మాటలు కూడా మీకు అందినట్టు అందలేదు కదా. అలాంటిది మేమే బుద్ధి తెచ్చుకుని దేవుడు పాదాల దగ్గరికి వచ్చి బ్రతికినప్పుడు మీరెందుకురా బ్రతకలేకపోయారు ఛీ అనేటువంటి విమర్శ రేపటి దినాన్ని ప్రభు వచ్చినప్పుడు ప్రజల మీద వాళ్ళు చూపించబోతున్నారు. ఉన్నారా? క్రీస్తుకు పూర్వం యోనా గారు వెళ్ళి ప్రకటించినప్పుడు దేవుని మాటలు విని మనసు మార్చుకుని మట్టిలోకి వెళ్ళిపోయిన మహాత్ములైన నినివే పట్టణస్థులు
ఇప్పటికీ సజీవత్వాన్ని కలిగి ఉన్నారు. ప్రపంచం అనే స్క్రీన్ మీదకి ప్రభు వస్తే వద్దాము అని చూస్తున్నారు. ఇలాంటి వాక్యం చెప్తుంది బైబిలు. ఎంత ఆదరణ కలిగిస్తుంది బైబిల్ మనకు ఆలోచించండి దేవుని బిడ్డలారా. అందుకనే చనిపోయిన వారు నేటికి సజీవులే రాబోతున్నారు. ప్రపంచం అనేది ఒక స్క్రీన్ అనుకుంటే, ఈ తెర మీదకి మృత్యువాత పడిన మహాత్ములు సజీవులుగా వచ్చి ఈ భూమండలం మీద కాళ్ళు మోపి ఈనాటి అన్నీ ఉన్న వసతులు కలిగిన ప్రజలని విమర్శించడానికి సిద్ధముగా ఉన్నారు. కానీ మనుషులమైన మనకు సిగ్గు కలగడం లేదా? మరి నిజమే కదా. మనం ఎలాంటి వస్తువులు వాడుకుంటున్నాం ఈరోజు? అన్నం వండుకోవడానికి మట్టి కుండలు పోయి కుక్కర్లు వచ్చేసాయి. బట్టలు ఉతికి పెట్టడానికి చాకల వాళ్ళు అంతరించిపోయారు. వాషింగ్ మిషన్లు వచ్చేసాయి. వింటున్నారా? ఏమండి, విదేశాలలో ఉన్న వాళ్ళకి, స్వదేశంలో ఉన్న వాళ్ళకి మన యోగక్షేమాలు తెలియజేయడానికి కార్డు ముక్కలు ఉత్తరాలు పోయినాయి. సెల్ ఫోన్లు వచ్చేసాయి, ఫ్యాక్స్ వచ్చింది, టెలెక్స్ వచ్చింది, కంప్యూటర్స్ వచ్చాయి. ఎంత రాపిడ్గా ప్రపంచం ఎదిగిపోయిందో మీరు చూడండి. ఇలాంటి కాలంలో ఉండి దేవుడు తెలియదంటే, వాక్యం అర్థం కాలేదంటే, మారు మనసు పొందుకోలేకపోయానని పశ్చాత్తాపడితే దేవుడు ఊరుకోడు. పూర్వకాల ప్రజలను క్షమించాడంటే దేవుడు, బహుభార్యతత్వాన్ని కలిగి ఉన్నా క్షమించాడంటే ఎందుకని? అజ్ఞాన కాలం. ఇది అజ్ఞాన కాలం కాదు, ప్రపంచ వింతలను కళ్ళ ముందు చూపిస్తున్న కాలం ఇది. దేవుడిచ్చి మనుషులకు ఇచ్చిన విజ్ఞానంతో భూలోకమును తల్లకిందులు చేసేసే కాలంలో ఉన్నాం మనం. ఇప్పుడు కుదరదు. ఎవరో పాత నిబంధన కాలపు ప్రవక్తలు లేదా భక్తులు తప్పు చేశారని ఇప్పుడు అవే మనం తీసుకుని చేయడానికి కాదు. అది చెప్పాడు కదా, పూర్వకాలం ముందు సంభవించిన సంగతులు యుగాంతమందున్న మీకు బుద్ధి రావడానికే తప్ప మీరు చేయడానికి కాదు. అయ్యి బుద్ధి తెచ్చుకోవాలి. ఆలోచించండి. ఎవరో జ్యేష్ఠత్వం నమ్మేసుకున్నాడంటే తెలీదు. ఇప్పుడు మీకు తెలుసు, మీ రక్షణ నమ్ముకోకూడదు. ఎవరో బహుభార్యతత్వం కలిగి బ్రతికారంటే పాత నిబంధనలో వాళ్ళు బ్రతికారు, ఆ చట్టం వేరు. ఇప్పుడు అలా కుదరదు. ఎక్కడున్నారు దేవుని బిడ్డలారా? ఆలోచించండి. తప్పుడు వాక్యాలు ప్రపంచం నుండి అల్లుకుపోయినాయి. దేవుని బిడ్డలు పరలోకానికి వెళ్ళవలసిన వాళ్ళు ఏం వినాలో తెలియని కన్ఫ్యూజన్లో ఉన్నారు. ప్రభువారు వచ్చే సమయం దగ్గర పడుతున్నప్పటికి ఇంకా ఎక్కువైపోద్ది. ఈ ఉచ్చులో నుంచి ఎలా బయటపడతారో మీరు ఆలోచించుకోవాలి. నినివే పట్టణస్థులు ఉన్నారా? ఉండబట్టి రేపటి దినాన్ని మన మీద నేరసారోపణ చేయడానికి వాళ్ళు రాబోతున్నారు. వాళ్లే కాదు, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చూడండి ప్రియుల. తొందరగా చెప్తున్నాను, తొందరగా ముగించుకుందాం. మరి ఇదిగో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నారు. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభు రావడానికి సిద్ధపడి ఉన్నాడు. ఆయన రావాలంటే భూమి మీదకి ఎంతో టైం పట్టదు. మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఆయన వాహనం కూడా రెడీ అయిపోయిందంట. ఆయన సిద్ధపడిపోయాడు. ఏమండి, ఆయన వాహనం కూడా సిద్ధపడిపోయింది. కాకపోతే తండ్రి మాట కోసం ఎదురు చూస్తున్నాడు. రెడీ అయిపోయి తండ్రి వెళ్ళు నాయనా అనే ఒక మాట చెప్తే చాలు, సెకండ్స్లో పరలోకం నుంచి భూమి మీదకి వచ్చేస్తాడు ప్రభు. భయం పుట్టడం లేదా మనకి? వచ్చేస్తాడు కానీ మనల్ని తీసిపోతాం అనుకుంటున్నారా? తీసుకుపోయేటంత గొప్పగానే బ్రతుకుతున్నారా మీరు? ఆలోచించండి. ప్రభు తనతో పాటు తీసుకువెళ్ళి మనల్ని అక్కడ ఉంచుకునేటంత గొప్పగా బ్రతికితే మంచిదే. అలాంటి వాళ్ళ కోసం వస్తున్నాడు. అయితే ఇదిగో ప్రభు మేఘారూఢుడే వచ్చున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారు కూడా ఆయన్ని చూస్తారా? ఇదేంటండి? యేసుక్రీస్తు ప్రభువారు రెండో రాకడలో భూమి మీదకి వచ్చినప్పుడంట, ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం ఆయనని సిలువ వేసి సిలువ మీద పొడిచారే. మేకులతో పొడిచారు, బళ్ళెంతో పొడిచారు, ముళ్ళు కిరీటం పెట్టి హింసించారే. ఏమండి, ఆయన పొడిచిన వారు ప్రభు రాకడ వచ్చేసరికి వీళ్ళు ఆయనని చూస్తారా? ఎంత ఆశ్చర్యం కలుగుతుందని చదువుతుంటే. ఆయన పొడిచిన వారు ఆయనని చూడాలంటే ఆయన వచ్చే వరకు భూమి మీద బ్రతికే ఉన్నారా? యేసు ప్రభు చేతుల్లో మేకులు కొట్టిన వాళ్ళు ఇంకా ఉన్నారా? చచ్చిపోయాడో లేదో టచ్ చేయడానికి మనం ఏం చేస్తామండి? మనుషుల్ని
చెప్పండి. ఎవరైనా ప్రాణం పోయిందో లేదో ఏంటి, ఎలా ఎలా టెస్ట్ చేస్తాం? గుండె దగ్గర చెవి పెడతాం, చెయ్యి పట్టుకుని నాడి చూస్తాం. ఇంకా కన్ఫర్మ్ కలదనుకోండి, ముక్కు దగ్గర వేలు పెడతాం, గాలి బయటికి లోపలికి వెళ్తుందా వస్తుందా లేదా అని. కళ్ళు చూస్తాం, డాక్టర్ గారు కళ్ళు చూస్తారు, నాలుగు చూస్తారు, ఓకే చెప్పేస్తారు, అయిపోయాడని చెప్తారు. కానీ ప్రభువారు చనిపోయాడు లేదో తెలుసుకోవడానికి కింద నుంచి బళ్ళెంద పొడిచాడు. అదేం టెస్టింగ్ అండి బాబు? సామాన్యమైన మనిషిని, మనలాంటి మనబోటి స్థితి కూడా లేకుండా ఒంటరిగా దొరికినటువంటి సామాన్యమైన మనిషిని చంపేశామనుకున్నారు పాపం వాళ్ళప్పుడు. ఆయనకి శిక్ష విధించిన పిలాతు కానీ, సిలువ వెయ్యమని అరిచిన మూర్ఖమైన ప్రజలు కానీ, జీతం కోసం ఒక అమాయకుడి ప్రాణాలు తీసిన భటులు కానీ, చివరికి టెస్ట్ కోసం చచ్చిపోయాడా బ్రతుకున్నాడా తెలుసుకోవడానికి కింద నుంచి బళ్ళింద పొడిచాడే. అలాంటి వాళ్ళందరూ క్రీస్తు ప్రభు తిరిగి మళ్ళా మహాభీకర ఆకారం కలిగిన వ్యక్తిగా భూమండలం మీదకి అడుగుపెట్టినప్పుడు సృష్టిని సింహాసనముగా చేసుకుని భూమిని పాదపీఠముగా చేసుకుని 3 లోకాల మీద మహా అధికారం కలిగిన మహాచక్రవర్తిగా భూమండలం మీదకి ప్రభు రాబోతున్నప్పుడు ఆయనను అమాయకుడనుకుని మరియమ్మ కుమారుడుగా చంపేసిన వాళ్ళు భీకరాకారం కలిగిన వచ్చిన ప్రభుని చూస్తారంట. చూసి ఏం చేస్తారంట? రొమ్ము కొట్టుకుంటారా? ఎందుకని అంటారా? ఈసారి ఆయన వచ్చినప్పుడు ఫోటోలో బొమ్మలా ఉండడు. ఏమండి, ఆయన మరలా వచ్చినప్పుడు శిలువ మీద యేసు ప్రభులా ఉండడు. వీధులంటా తిరిగి పరిచర్య చేసిన క్రీస్తులా ఉండడు. వడ్లవాని కుమారుడిగా ఉండడు. భీకర ఆకారముతో సృష్టిని సింహాసనముగా చేసుకుని ఆకాశమందు ఆసీనుడిగా ఉన్న మహాప్రభువు భూమి మీదకి మరలా రాబోతున్నప్పుడు ఆయన పొడిచిన వారు, ఆయనని హింసించిన వారు, సిలువెయ్యాలని అరిచిన వాళ్ళు, మరణ శిక్షణ రాసిన పిలాతు లాంటి వారు ఆయన సింహాసనం ముందు నిలబడినప్పుడు భీకర ఆకారంతో ఉన్న ప్రభుని చూసి రొమ్ము కొట్టుకుంటారు. మరి మనం కాళ్ళు ఎగరేసేంత ధైర్యం మనకుందా? వాళ్ళు తప్పు చేశారు కనుక రొమ్ము కొట్టుకుంటారు. మరి మనం దేవుని కొరకు బ్రతికే మనం కాళ్ళు ఎగరేసుకుని ధైర్యంతో సెకండ్స్ ఇచ్చుకుని, ఏమండి, పరలోకి వెళ్ళిపోతామని కౌగులించుకుని ముద్దులు పెట్టుకుని చేతులు కలుపుకొని ఆనందపడి ఎగిరి గంతేసి వెళ్ళిపోవడానికి అంత ధైర్యం మనకుందా? ఆలోచించాలి. మరి మీరు ఎన్ని సంవత్సరాలు టైం తీసుకుంటాం? మనం ఎంతమంది మహాత్ములు వచ్చి మనుషులకు ప్రకటించాలి? ఎప్పుడండి మానవ జీవితాలకి మార్పు కలిగేది? ఎప్పుడండి మనిషి మహాత్ముడయ్యేది? ఎంతమందిని దేవుడు పంపించాలండి? కాలాన్ని వృధా చేసుకోకండి ప్రియులారా. చచ్చిపోతే మన వల్ల కాదు దేవుడిని మెప్పించడం. మనం మరణిస్తే మరలా మారుతాను ప్రభు అంటే దేవుడు అసలు ఒప్పుకోడు. అలాంటి సిస్టమ్ లేకే కదా ఇంత కష్టాన్ని దేవుడు మనకు వినిపిస్తున్నాడు. ఆయనను పొడిచిన వారు ఆయనను చూస్తారు అంటే మరి ఆయన పొడిచిన వారు ఉండాలి కదా. ఉన్నారమ్మా? ఉన్నారు. శవాలుగా మట్టిలో ఉన్నారనుకుంటున్నారు. సజీవులుగా ఉన్నారు. పాతాళ లోకంలో వస్తారు, తప్పనిసరిగా వస్తారు. ఎందుకంటే వాళ్ళని తిరిగి భూమి మీదకి రప్పించగలవాడు మహాశక్తివంతమైన దేవుడు. మీరు నేను కాదు, రాడండి అని చెప్తాకి. లోకాలను ఎంత గొప్ప మేధాశక్తితో కలిగించిన దేవుడు భూమండలాన్ని అనుభవించడానికి చక్కగా పంజరములో పెట్టల్లా చేశాడు మనల్ని. అలాంటి దేవుడు ఎంతైనా శక్తిమంతుడు, ఎంతైనా ఘనుడు, ఎంతైనా క్యారెక్టర్ ఉన్నవాడు, ఎంతైనా నీతి నియమాలు తప్పని మహాత్ముడు. అలాంటి వాడు భూమి మీదకి తన కుమారుని పంపించినప్పుడు తిరిగి భూమి మీద పుట్టి చనిపోయిన ఎవ్వరూ మిస్ అవ్వడానికి వీల్లేదు. పొడిచిన వారు కూడా తిరిగి లేస్తారంట. హింసించిన వారు కూడా ఆయనను చూస్తారంట. ఆయనను చూస్తారు అంటే పుట్టి చనిపోయిన వాళ్ళు ఎవ్వరూ ఎక్కడికి పోరని తిరిగి మళ్ళా వస్తారు అని చెప్పడానికి, నమ్మకానికి
బైబిల్ ప్రపంచంలో అద్భుతమైన భాష్యం చెప్తుంది. ఆ అదృష్టం మనకి కలగాలి. దేవునితో కోట్ల సంవత్సరాలు సుఖపడే మహాభాగ్యాన్ని మనం పొందుకోవాలి. అంత గొప్పగా మనం ఉంటున్నామా ప్రియులారా? ఇంకా ఎవరు వస్తారో తెలుసా మనకి భూమి మీదకి? ఇంకా ఎలాంటి వాళ్ళు రాబోతున్నారో తెలుసా ప్రియులారా? మత్తయి గారు రాసిన సువార్తలో 12వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 42వ వచనం చూడండి దయచేసి. విమర్శ సమయమున, మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి అంట. మీరు చదివారు ఈ విషయాన్ని, షాబా దేశపు రాణి అని విన్నారు కదమ్మా. షాబా దేశానికి చెందిన ఒక రాణి ఫలానా యెరూషలేము పట్టణంలో ఇంతవరకు ఎవరూ చెప్పలేని మహాసంగతులు చెప్పేవాడు మహాచక్రవర్తి అయ్యాడంట. ఆయన పరిపాలకుడే కాదు, మహాజ్ఞానాన్ని కూడా ప్రజలకు చెప్తున్నాడంట. అబ్బా, ఆయన చెప్పిన జ్ఞానం విన్నవాళ్ళు ముగ్ధులైపోతున్నారంట. దైవ జ్ఞానాన్ని కలిగిన మహాప్రవక్త, మహాచక్రవర్తి యెరూషలేములో ఉన్నాడు అని యెరూషలేములో ఉన్న వ్యక్తి గురించి షాబా దేశంలో ఉన్న ఒక స్త్రీ చక్రవర్తిగా, రాణిగా ఉన్న ఆమె విన్నది. వినడమే కాదు, అలాంటి మహాత్ములను దర్శించడానికి ఒంటెల మీద, గుర్రాల మీద, ఏమండి రథాల మీద సామాగ్రి, బంగారం, ఆయనకి ఎలాంటివి ఇవ్వాలో అలాంటివన్నీ తీసుకొచ్చింది కదండి. ఎవరినైనా ప్రముఖులు చూసినప్పుడు మనం కూడా వాళ్ళకి ఏదో ఒకటి గిఫ్ట్ ఇచ్చి వాళ్ళు మెప్పిస్తాం. ఓ బొకే ఇవ్వాలనో, ఒక గార్లాండ్ వేయాలనో, లేకపోతే ఏమండి ఒక యాపిల్ పండు ఇవ్వాలనో, ఒక అరటిపళ్ళు గెల ఇవ్వాలనో ఆలోచిస్తాం. ఎవరి స్టేటస్ని బట్టి వాళ్ళని మనం గౌరవిస్తూ ఉంటాం. అలాగే రాజుగారు కదా మరి సొలొమోను గారు, అందులోనూ మహాజ్ఞాని కదా, అంతవరకు యెరూషలేమును పరిపాలించిన వారిలో ఎవరూ చేయలేని పాలన చేశాడు కదా. అలాంటి వాడిని దర్శించడానికి రాజు కొరకు, జ్ఞాని కొరకు రాణిగారు ఆయన స్థాయికి తగినటువంటి వస్తువులు పట్టుకొచ్చిందంట. అలా వచ్చింది. సొలొమోను మాటల్ని చెవులారా వింది, సొలొమోను జ్ఞానాన్ని కళ్ళారా చూసింది. ఆయనకు భోజనం పెట్టేవాళ్ళు వేసుకునే డ్రెస్సులు, వాళ్ళకి మంచినీళ్ళు గ్లాస్ ఇచ్చేవాడు వేసుకున్నటువంటి పద్ధతులు, ఆ భటులు, ఆ సంస్కారం, ఆ జ్ఞానం, ఆ భక్తి, ఆ విధేయత అంతా చూసింది కళ్ళారా. అదే చెప్తున్నాడు దేవుడు, అదే రాయించాడు. యేసుక్రీస్తు ప్రభు వారు క్రీస్తుకు పూర్వం 935 సంవత్సరాల క్రితం పుట్టి చనిపోయిన సొలొమోను మహాచక్రవర్తిని చూడడానికి దేశ దిగంతముల వరకు ఒక మహా మహిళ రాణిగా ఉన్న ఆమె వచ్చిందిరా అని చెప్తున్నాడు ప్రభు. ఎప్పుడో చచ్చిపోయిన ఆమెడి గురించి ఇప్పుడు ఎందుకు? సువర్ణ అక్షరాలతో లిఖించబడే చరిత్ర పాలన చేసిన సొలొమోను గురించి ఇప్పుడు అవసరమా మనకి? ఆమెను దర్శించడానికి వచ్చిన ఆమె గురించి ఇప్పుడు అవసరమా మనకి? ఆలోచించాలి ప్రియులారా. ఇందులో ప్రపంచానికి దేవుడి చెప్పబోతున్న నీతి ఏంటి, నిజమేంటి అసలు ఆలోచించండి. బైబిల్ ఎలాంటి విషయాలు బోధిస్తుంటే మనం ఏమి వింటున్నాం అసలు? మన బ్రతుకులు ఎలా మారుతాయి మరి? చదువుదామండి 42వ వచనం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద ఈవిడ కూడా నిలవబడి నేరస్థాపన చేయడానికి మరి ఈవిడ కూడా ఉందా ఏంటి? ఇదేదండి ఇలా చెప్తుంది బైబిల్ అంటారా? ఎప్పుడో సొలొమోను కాలంలో వచ్చి తమ దేశానికి తిరిగి వెళ్ళిపోయిన ఆవిడ చనిపోలేదా? పదవిని, సింహాసనాన్ని, ఆస్తిపాస్తుల్ని వదిలిపెట్టి సామాన్యమైన వ్యక్తిగా మట్టిలో కలిసిపోలేదా ఏంటి షాబా దేశపు రాణి? ఈవిడేంటి నిలబడి ఈ ప్రపంచ ప్రజల మీద నేరారోపణ చేస్తుంది అంటున్నాడు ఏంటి? చనిపోలేదు ఆవిడ? ఉందా? ఉంది. దేవుని బిడ్డలారా, చనిపోయిన ఏ మనిషి వెళ్ళిపోడు. చావు అనేది లేకపోవడం కాదు, ఎడబాటు. ఎలాగైతే పరలోకము నుంచి ఆత్మ, భూలోకము నుంచి శరీరము వచ్చి పాలలో నీళ్లు కలిసిపోయినట్టు రెండు కలిసిపోయి కొంతకాలం ఉంటున్నాయి. తెలుసు మీకు.
పాలు నీళ్ళు ఎలాగైతే కలిసిపోయి చక్కగా ఏమంటే కలిసిపోయి వేరు చేయలేనట్టుగా మనకు కనబడుతుంది. చిక్కదనం తగ్గితే ఇందులో నీళ్లు కలిసాయని చెప్పగలమే కానీ చిక్కదనం తగ్గినప్పుడే ఇందులో వాటర్ కలిసింది పాలలో అని చెప్తాం, కానీ సాధారణంగా చెప్పలేము. అంతలా ఐక్యమైపోతాయి. ఎలాగైతే పాలు నీళ్లు కలిసిపోయినాయో, ట్యాప్ నుంచి వచ్చిన నీళ్లు, గేదెలో నుంచి ఆవులోంచి వచ్చిన పాలు ఎలాగైతే కలిసిపోయినాయో, పరలోకము నుంచి వచ్చిన మన ఆత్మ, మట్టిలో నుంచి వచ్చిన శరీరం రెండు ఏకమైపోయి కలిసిపోయినాయి. ఇలా కలిసిపోయిన ఇవి కొన్ని సంవత్సరాలు భూమి మీద జీవించిన తరువాత ఏదో ఒక రోజు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అనుకున్నాయి. అలాగ విడిపోవడానికి దేవుడు పెట్టిన పేరు లేదా మనుషులు పెట్టుకున్న పేర్లు మృత్యు, మరణం. ఇలా వెళ్ళిపోయినవి రెండు చోట్లకు పోతాయే తప్ప లేకపోవడం కాదు. అందుకే క్రీస్తుకు పూర్వమే వచ్చి చనిపోయి సొలొమోను జ్ఞానాన్ని వెళ్ళి ఊరవతలకు వెళ్ళిపోయి దేశంలో కలిసిపోయిన షాబా దేశపు రాణి పదవిని, సింహాసనాన్ని, అధికారాన్ని, ఆస్తిని, బంధువుల్ని, భర్తని అందరిని విడిచిపెట్టి మనకులాగే మట్టిలోకి వెళ్ళిపోలేదా? రెండవ దినవృత్తాంతాల గ్రంథములో 9వ అధ్యాయము 12వ వచనం చూడండి ప్రియులారా. రెండవ దినవృత్తాంతాల గ్రంథములో 9వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నారు ప్రియులారా. షాబా దేశపు రాణి రాజులకు తీసుకొని వచ్చిన వాటిని అంతేకాదు సొలొమోను గారు కూడా ఆవిడకి గిఫ్ట్లు ఇచ్చాడంట. మంచి కల్చర్ కదా ఏమండి. ఆవిడ ఇచ్చింది, ఆవిడకి ఈయన కూడా ఇచ్చాడు. ఆవిడ అంతేకాదు, నాకు అది కావాలి సార్, ఇది కావాలి సార్ రాజుగారు, మరి మాకు కూడా మీ కల్చర్ గురించి చెప్పుకోవాలి కదా వెళ్ళి అని అడిగితే ప్రతిదీ ఇచ్చాడంట. రాజుగారైన సొలొమోను గారు ఆమె కోరుకున్నది ప్రతిదీ ఇచ్చాడు. తరువాత ఆమె తన సేవకులను ఈయనిచ్చిన పరికరాలను వెంట పెట్టుకుని మరలిపోయి తన దేశానికి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఇప్పటికీ 1000 సంవత్సరాలు గడుస్తుంది, 100 సంవత్సరాల కాలం గడిచిందే. మరి తన దేశానికి సొలొమోను దర్శించి సొలొమోను గారు ఇచ్చినవన్నీ తీసుకుని మహాజ్ఞానపు సంగతులు విని తన్మయం చెంది తప్పిపోయిన శాపదేశపు రాణి వచ్చిన చోటికి తిరిగి గుర్రాల మీద, రథాల మీద వెళ్ళిపోయిందే. వెళ్ళిపోయిన ఆవిడ చచ్చిపోలేదా ఏంటి? మృత్యువు కబళించలేదా ఆవిడ్ని? ఆవిడ దేశానికి వెళ్ళిపోయింది, చనిపోయింది, మట్టిలోకి వెళ్ళింది, చీకిపోయింది. అలాంటి ఆవిడ గురించి ప్రభువారు చెబుతూ, ప్రపంచానికి నేను తిరిగి వచ్చినప్పుడు మనుషులందరినీ సమాధుల్లో నుంచి లేపి నా ముందు తీర్పులు నిలబెట్టినప్పుడు నాకంటే ముందుగా ముందు నా మాటలు విని మనసు మార్చుకొని దేశపు దిగంతాల నుంచి వచ్చిన మహాత్ములు కూడా మిమ్మల్ని చీకొట్టపోతున్నారా అనే మాట దేవుడు మనకు చెప్తున్నాడు. చూసారా? అంటే మనం దేవుని కొరకు గనక నిజంగా యథార్థంగా, పరిశుద్ధంగా, నీతిగా బ్రతకకపోయామా, మనల్ని తిట్టడానికి దేవుడే కాదు ఏమండి, మనల్ని తిట్టడానికి దేవుడు ఒక్కడే కాదు, నీతిమంతులు, ప్రవక్తలు, ఇలాంటి షాబా దేశపు రాణులు, నినివే పట్టణస్థులు ఏమండి, ఇలాంటి వాళ్ళందరూ రెడీ అయిపోయారు మన మీద ఉమ్మి వేయడానికి. యేసు ప్రభు ఒక్కడే విమర్శిస్తాడు, పర్లేదులే ఆయన ఒక్కడే అంటాడులే, ఆయనకు తగినోడు అనుకోకండి. ఇలా నీతిమంతులు మట్టిలోకి వెళ్ళిపోయి చనిపోయిన ఈ మంచి వాళ్ళు, నీతిమంతులు, యథార్థవంతులు కూడా రేపొద్దున్న వాళ్ళు మనకు రేవెట్టయిపోతున్నారు. మాటలతో నొప్పించి కర్కశంగా మనల్ని దూషించబోతున్నారు. ఏమైంది మీకు? ఎందుకు మారలేదు మీరు? ఎందుకు దేవుని మనసు తెలుసుకోలేకపోయారు? మీకు ఏం తక్కువ చేశాడు దేవుడు? ఏమీ లేని కాలంలోనే అంత గొప్పగా బ్రతికామే మేము. అన్నీ ఉన్నాయి కదా అనే కదా దేవుడి మీద మీరు చిన్న చూపు చూస్తున్నారు. నిజమే కదండి. మనిషి పేదోడుగా ఉన్నప్పుడు, అంతంత మాత్రమే ఉన్నప్పుడు మాత్రమే దేవుడి దగ్గర లొంగి ఉంటాడు. అలాంటి వాళ్ళని ప్రపంచ చరిత్రలో చాలా మందిని చూసాం. డబ్బులు లేనప్పుడు, ఆస్తులు లేనప్పుడు వాళ్ళ నోటంటే వచ్చే మాటలు వేరు.
వాళ్ళు వేసుకునే బట్టలు వేరు, వాళ్ళు అడిగేటువంటి విధానం వేరు, వాళ్ళ పలకరింపు వేరు. మనిషికి ఎప్పుడైతే లేనిపోని మాయదారి కలిమొచ్చిందో ఇంకా వాడిని భూమి మీద ఎవడ పట్టుకోలేడు. ఇక భాష మారిపోద్ది, వేషధారణ మారిపోతుంది, స్టైల్ మారిపోద్ది. ఆలోచించండి, ఇవన్నీ ఎందుకు మారిపోతాయంటే అన్యాయంగా, అక్రమంగా అన్నీ వచ్చాయి కనుక. అందుకే దేవుడు వీటి జోలికి మనల్ని పోనివ్వడు, మన దగ్గరికి ఇది రానివ్వడు. ఎందుకంటే మనం ఇలా మారిపోతామని ఆయనకు బాగా తెలుసు. అందుకే చక్కగా చెప్పాడు, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. నా మాటను దయచేసి నేను చెప్పింది విను. నువ్వు బాగుపడడం దేవుడికి ఇష్టం లేక కాదు, నువ్వు చెడిపోతావు, నువ్వు నాశనం అయిపోతావు అని ఆయనకు తెలుసు. అందుకే పేదవాళ్ళు అంటే దేవుడికి ప్రేమ, అంతంత మాత్రంగా ఉండి బ్రతికేవాళ్ళు అంటే దేవుడికి ఇష్టం. ఏమీ లేని కాలంలో అందుకే అంత గొప్పగా బ్రతికారేమో. అన్నీ ఉన్నందుకేమో మనం ఇలాగైపోతున్నాం. బ్యాలెన్స్డ్ లైఫ్ కోరుకోవాలి, సంతృప్తికరమైన జీవితం కోరుకోవాలి, ఉన్నదానితో అడ్జస్ట్ అయ్యే మనసు ఉండాలి. లేని వాటి కొరకు ఆలోచించి ఓటీలు చేశామా ఎక్కడొక చోట దైవ వ్యతిరేకంగా తప్పు చేయాల్సి వస్తుంది. అంతెందుకు ప్రియులరా, ఆలోచించండి. ఇప్పుడు పూర్వకాలంలో క్రీస్తుకు పూర్వం చనిపోయిన శాపాదేశపు రాణి కూడా ఆమె సిద్ధంగా ఉంది, రెడీ అయిపోయింది స్క్రీన్ మీదకి రావడానికి. ప్రపంచ వేదిక మీదకి నీతిమంతులు వచ్చి ఇంత విజ్ఞాన కాలంలో ఇంత గొప్పగా దేవుడు మనకు బ్రతుకునిచ్చినప్పుడు ఆయన కొరకు బ్రతకలేని మనల్ని విమర్శించడానికి, చీయని మన మీద ఉమ్ము వేయడానికి, మనల్ని తిట్టడానికి మహాత్ములు తిరిగి రాబోతున్నారు. చనిపోయిన వాళ్ళు సజీవత్వాన్ని ధరించుకొని సమాధుల్లో నుంచి లేవబోతున్నారు. క్రీస్తుతో పాటు కూడా క్రీస్తు ప్రభు ఎలాగైతే విమర్శించి మనం అడుగుతాడో అలాంటి విమర్శనాత్మకమైన మాటలు మన మీద గుప్పించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళతో మనం తిట్టించుకుంటామా? దేవుడితో మనం మందలించుకుంటామా? అందుకే మారాలి. అందుకే ఇలాంటి వాక్యాలు మనకి వినబడుతున్నాయి. ఆలోచించండి దేవుని బిడ్డలారా, దేవుడంటే సాధారణమైన వాడు కాదు, దేవుడంటే సామాన్యుడు కాదు, చాలా గొప్పవాడు ఆయన. ముగిస్తాను. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూసుకుందాం. రోమిలికి రాసిన పత్రిక. దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన ఎలా సిద్ధపడి ఉన్నాడు, ఆయన ఏమేమి చేయగలడు, ఆయన చేసినవి ప్రజలు ఎలా చేయలేరు, ఎంతటి మేధావులు కూడా చేయలేని కార్యక్రమాన్ని క్రీస్తు ప్రభువారు, యెహోవా దేవుడు, పరిశుద్ధాత్ముడు మాత్రమే చేయగలరు అనే సత్యాన్ని ఈ మాటలు మనం విందాం. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును. ఆహా, దేవుణ్ణి పూర్వీకులు ఎలా విశ్వసించారంట? దేవుడంటే మేము తాళం వేస్తే లోపల ఉండేవాడు, తాళం తీస్తే బయటకు వచ్చేవాడు అని కాదు. మేము నడిపిస్తే నడిచేవాడు, మేము పెడితే తినేవాడు అనుకోలేదు పూర్వీకులు. ఎంత బ్రహ్మాండంగా ఆలోచించారు దేవుడి కొరకు. దేవుడు మృతులను సజీవులుగా చేయవాడు. మృతులను సజీవులుగా చేసే టాలెంట్ ఉన్నవాడంట దేవుడు. ప్రపంచంలో ఇది ఎవరికీ ఉండదు. టీవీ చేయగలరు, కంప్యూటర్ కనిపెట్టగలరు, సెల్ ఫోన్ కనుగొనగలరు, ఏమండి వచ్చి పడుతున్న రోగాలకి మెడిసిన్స్ తయారు చేయగలరు. చాలా చేశాం కదా అని దేవుళ్ళం కాదు మనం. మనుషులు చాలా చేస్తున్నారని కానీ అన్నారు కదా అని మనిషి ఈరోజు ఏమండి క్లోనింగు, టెస్ట్ బేబీ, టిష్యూ కల్చరు ఇలాంటి పద్ధతులన్నీ సైంటిఫిక్గా ఉపయోగించి మట్టి మనుషుల్ని పుట్టించేస్తున్నారు కదా అని వాళ్ళు దేవుడు అనుకుంటున్నారేమో. అంత సీన్ లేదు. మనిషి ఏం చేయాలన్నా వాళ్ళ చేతిలో దేవుడు చేసిన పదార్థం ఉండాలి. అంటే మనం రొట్టె చేయాలన్నా, మనం జంతికలు వేసుకోవాలన్నా, మిక్సర్ చేయాలన్నా, పకోడీలు వండుకోవాలన్నా ఏముండాలి? మూకుడు ఉంటే సరిపోద్దా? కింద పొయ్యి ఉంటే సరిపోతుందా? పిండి ఎవడిస్తాడు? ఆలోచించండి. అదిగో ఆ పిండి ఇచ్చేది దేవుడు. ముడి పదార్థం అనేది దేవుడు ఇవ్వాలి. దేవుడిచ్చిన పదార్థంతో మనుషులు ఏదైనా చేయాలి భూమి మీద. పిండి లేకపోతే జంతికలు ఎలాగొస్తాయి? పిండి లేకపోతే చపాతీ ఎలా చేస్తావు? పిండి లేకపోతే మిక్సర్ ఎలాగొస్తుంది? ఆ పిండే ప్రపంచంలో దేవుడు చేసిన పదార్థం. దేవుడు మృతులను సజీవులుగా చేసే టాలెంట్ ఉన్నవాడు.
అందుకే మన జీవితం ఆయనకి ఇచ్చేయాలి. మన సజీవత్వం ఆయన చేతుల్లో ఉంది. మన మరణ శాసనం ఆయన రాసింది అయ్యింది. అందుకే మన జీవితం ఆయనకి ఇవ్వాలి. వింటున్నారా దేవుని బిడ్డలారా? దేవుడు మృతులను సజీవులుగా చేయవాడు. మరి సజీవుల్ని మృతులుగా కూడా చేసేయగలడు. దేవుడికి రెండూ తెలుసు. కానీ మనుషులకి ఏం తెలుసు? కత్తి తీసుకుని ఇలా పొడితే చచ్చిపోతున్నాడు కదా అని హీరో అనుకుంటున్నాడు వీడు. వింటున్నారా? తుపాకు తీసుకుని షూట్ చేస్తే చేతులు పైకి వేసి ఎల్లకెల్లా పడిపోయి చచ్చిపోతున్నాడు కదా అని వీరుడు అనుకుంటున్నాడు. మీరు మంచి మాట వినాలి ఈ రాత్రి. మనం చంపేశాం కదా అని వాడిని చంపేసినందుకు మన హీరోలం కాదు. మనుషులకు చచ్చిపోయే ధర్మం ఇచ్చాడు కనుక చచ్చిపోతున్నాడు. ఒకవేళ అదే ఇవ్వలేదనుకోండి, పిరంగులు కానీ, బుల్లెట్లు కానీ, కత్తులు కానీ, బాకులు కానీ, బాంబులు కానీ మనుషులను ఏమీ చేయలేవు. చచ్చిపోయే ధర్మం దేవుడు ఇచ్చాడు కనుక మనం చంపుతుంటే చచ్చిపోతున్నారు. ఏది నువ్వు చంపినోడికి ఊపిరి పోయి చూద్దాం. మనం చంపిన వాడికి ఊపిరి పోయిండి చూద్దాం. పోయగలరా? శవానికి జీవం పోయగలరా? శవాన్ని తిరిగి లేపి కదిలించగలరా ప్రపంచంలో ఎవరైనా? అలా చేసేవాడు ప్రపంచంలో ఒకే ఒక్కడు, దేవుడు. అంతటి వాళ్ళం కాదు మనుషులమైన మనం. ఆయన పాదాల దగ్గర, ఆయన కాళ్ళ దగ్గర పడి ఉండే మట్టి బొమ్మలం. ఆయన లేపితే లేచేవాళ్ళం, పడుకోబెడితే పడుకుండేవాళ్ళం. ఆయన బ్రతుకునిస్తే బ్రతుకు తెరువు కోసం భూమి మీద ఉండేవాళ్ళం. ఆయన చంపేస్తే మట్టిలోకి వెళ్ళిపోయేవాళ్ళం. ఇలా వెళ్ళిపోయిన వాడిని తిరిగి బ్రతికించే పద్ధతే సజీవత్వమైన పునరుద్ధాన దినం. అలాంటిది ఉంది. అందుకే శాపాదేశ రాని రాబోతుంది. యేసు ప్రభుని శిలువ మీద పొడిచిన వారు రాబోతున్నారు. నినివే పట్టణస్థులు రాబోతున్నారు. సజీవత్వాన్ని కలిగి బతికి మరణించిన మహాత్ములు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు రాబోతున్నారు. వాళ్లే కాదు, ప్రపంచంలో పుట్టి చనిపోయిన వాళ్ళందరూ రాబోతున్నారు. కొందరు మహాలోకమైన పరలోకానికి వెళుతారు. కొందరు నిత్య శిక్ష కొరకు పాతాళ లోకానికి వెళ్ళిపోతారు. మంచి పాట చూద్దాం. అద్భుతమైన పాటని, గత సంవత్సరం రాసిన అద్భుతమైన పాట. ఈ జీవితం విలువైనది. అనేకమైన రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాట, అద్భుతమైన పాట. దేవుని బిడ్డలారా, మంచి పాటని స్క్రీన్ మీద క్లిప్పింగ్ చేశాం. దాన్ని చూద్దాం. చూసిన తర్వాత ఆశీర్వాదం తీసుకుని ప్రార్థన చేసుకుని వెళదాం. దయచేసి ఎవరు వెళ్ళకండి. దేవుని మాటలు గొప్పవి. విడిచిపెట్టకండి. వినేసి విడిచిపెట్టకూడదు. విని గ్రహించాలి. దేవుని కోసం గొప్పగా బ్రతకాలి. మంచి పాట చూద్దాం. తమ్ముడు ప్లే చేస్తారు. విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది.